డీఐజీ త్రివిక్రమ్ వర్మ కామెంట్స్. కంతేరులో గొడవ జరిగింది. సునీత, వంశీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు ఫిర్యాదు చేసిన దానిపై కేసులు నమోదు చేశాం. 2 కేసుల్లో అరెస్టు చేశాం. దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు జరుగుతున్నప్పుడు శాంతి భద్రతలు సమస్య తలెత్తాల గ్రామానికి వెళ్తామనడం కరెక్ట్ కాదు. దుగ్గిరాలలో రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. వెంకయ్యమ్మ ఇంటి వద్ద పికెట్ పెట్టాం. దుర్గిలో ఒకరి హత్య జరిగింది. వెంటనే ఆ హత్య కేసులో అరెస్టులు చేశాం. ఈ సంఘటనను రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం? పోలీసులు వైసీపీ బానిసలా అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించిన దాఖలాలు ఉన్నాయా? మాజీ సీఎం బందోబస్తులో 150 మంది పోలీసులు ఉన్నారు. వారు బానిసలా? అన్ని రాజకీయ పార్టీలకు పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. పోలీసులు 24 గంటలు పనిచేస్తున్నా కించపరిచేలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇటువంటి వ్యాఖ్యలతో పోలీసులు బాధపడుతున్నారు. ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ కామెంట్స్. కంతేరు సంఘటనలో 2 కేసులు నమోదు చేశాం. దర్యాప్తు చేస్తున్నాం. ఇరువురితోనూ మాట్లాడతాను. పిఎస్ వద్దకు స్వయంగా నేనే వెళ్లాను. సునీత, వంశీ మధ్య జరిగింది వ్యక్తిగతమైన గొడవ. సీసీ కెమెరాలు, విజువల్స్ కూడా ఉన్నాయి. అక్కడ కర్లపూడి వంశీ సన్నాఫ్ రవి అతను ఒక లేడీస్ నల్లపు సునీతతో వాళ్ళ పిల్లలతో గొడవ పడినట్టుగా కంప్లైంట్ ఈ కర్లపూడి వంశీ ఇచ్చాడు. అదేవిధంగా నల్లపు సునీత వైఫ్ ఆఫ్ ప్రకాష్ 40 సంవత్సరాలు ఈవిడ కంప్లైంట్ ఇచ్చాడు. సో ఇద్దరి మధ్యలో ఒకే గ్రామంలో ఉంటారు, ఒకే పక్కన ఉంటారు. వాళ్ళు ఆ రోజు పొద్దున ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. సో సంబంధించి 2 కేసెస్ రిజిస్టర్ చేశాం. కర్లపూడి వంశీ ఇచ్చిన దాంట్లో 294B 323 రెడ్ విత్ 34 సెక్షన్స్ వేయడం జరిగింది. అదేవిధంగా నల్లపు సునీత ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం సెక్షన్ 355 సెక్షన్ 323 507 కేసు వేయడం జరిగింది. 2 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేశాం. తర్వాత ఈరోజు పొద్దున ఇద్దరిని పిలిచి అరెస్ట్ నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇవంతా కూడా చర్య తీసుకుంటున్నారు. 2 పార్టీస్ కంప్లైంట్ ఇచ్చినారు, 2 పార్టీస్ మీద ఎఫ్ఐఆర్స్ పెట్టినారు, 2 పార్టీస్ మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, వాళ్ళపైన నోటీసులు సర్వ్ చేశారు. నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరించారు. ఇది నడుస్తుండగానే చలో కంతేరు అనడము ఎంతవరకు సమంజసం? ఇది చలేరు కంతేరు అనడం, తర్వాత ర్యాలీగా వెళ్తామని చెప్పడం, ఇది ఇట్ ఈస్ నాట్ బియాండ్ ఇట్ ఈస్ బియాండ్ ఆల్ లాజిక్. సో ఇటువంటి పరిస్థితులు చేయడం వల్ల, ర్యాలీ చేయడం వల్ల మీ అందరికీ తెలుసు గ్రామాల్లో పక్కన ఇల్లులు ఉంటాయి. ఇక్కడ కొత్త లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రావడానికి ఆస్కారం ఉంది. సో ఇటువంటివి పర్మిషన్ లేకుండా ర్యాలీస్ తీస్తామనడం ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ సజెస్టబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఆల్సో. మనము దుగ్గిరాల్లో గమనించాం. దుగ్గిరాల్లో సంఘటన జరిగింది. ఒక ఆవిడ మర్డర్ కాబడింది. మర్డర్ అయిన వెంటనే పోలీసులు ఇమీడియట్గా రియాక్ట్ అయినారు. దాంట్లో ఎంతమంది అక్యూజ్డ్ ఉన్నారో అంతమందిని పట్టుకోవడం జరిగింది. తర్వాత ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి దాన్ని తీసుకునే చర్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. అక్యూజ్ కస్టడీలో ఉన్నాడు, రేపు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా ఆ గ్రామం విజిట్ చేయడం, అదే సందర్భంగా అక్కడ రాళ్ల దాడి జరగడం మీరు అందరూ గమనించారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు అవే మనం చూసాం. తర్వాత ఇప్పుడు చలో కంతేరు అనడంలో ఎంతవరకు సమంజసం ఉంది? ప్రతి చోట్ల కూడా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి టు లుక్ ఎట్ వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ వీఆర్ టేకింగ్. ఇప్పుడు కంతేరులో వెంకయ్యమ్మ ఇంటి దగ్గర పికెట్ కూడా పెట్టడం జరిగింది. ఎస్పీ గారు అప్పుడే చెప్తున్నారు. సో ఇంత క్లీన్గా, ఇంత ట్రాన్స్పరెంట్గా యాక్షన్ తీసుకుంటుంటే కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం ఎంతవరకు సమంజసం? అదేవిధంగా మొన్న మార్చర్లలో దుర్గి జాలయ్య అనే ఒక వ్యక్తిని మర్డర్ కాబట్టాడు. దానికి సంబంధించి కూడా అక్కడ ఉన్న గ్రామం లోకల్ సుప్రీమసీ గురించి, విలేజ్ సుప్రీమసీ గురించి ఈ జాలయ్యకి 2 గ్రూప్స్, ఇద్దరు యాదవ గ్రూప్సే, వాళ్ళకి పాత గొడవలు ఉన్నాయి. ఆ విలేజ్ సుప్రీమసీ కోసం జాలయ్యని చంపడం జరిగింది. దాంట్లో ఆ ఘటనలో ఇమీడియట్గా పోలీసులు ఎంతమంది ఉన్నారు? 9 మందిని అరెస్ట్ చేశారు. సో ఇలాంటి మర్డర్ కేసులు ఉన్నాయి. 2014 కేసులో అవన్నీ కూడా ఎస్పీ ప్రెస్ మీట్, పల్నాడు ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. 2014 కేసులో A1 అక్యూజ్డ్. సో విలేజ్ సుప్రీమసీ మధ్యలో
గ్రామాల్లో 2 గ్రూప్స్ మధ్యలో జరిగిన ఈ సంఘటన దీనికి కూడా రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం? దీంట్లో ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో పోలీసులు ఇంపార్టెంట్ గా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అన్ని తీసుకున్నారు, ఎంతమంది అక్యూజ్లు అందరినీ అరెస్ట్ చేశారు, పికెట్స్ పెట్టారు. దీన్ని రాజకీయం చేయడం, తర్వాత కొత్త లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇది కాకుండా మీడియాలో కూడా చూస్తూనే ఉన్నాము, పత్రికల్లో. దాంట్లో పోలీసుల్ని బానిసల్లా వాడుకుంటున్నారు, పోలీసులు వైకాపా బానిసలా అని కూడా పొలిటికల్గా కోట్ చేస్తా ఉన్నారు. పోలీసులు రాజకీయబద్ధంగా వ్యవహరిస్తున్నారు. అకార్డింగ్ టు ద లా వాళ్ళకు నేరస్తులు వాళ్ళని అడ్డుకోవడం వాళ్ళ ప్రథమ బాధ్యత. వాళ్ళు ఎప్పుడు కూడా చట్టపరంగా వ్యవహరిస్తారు, కానీ నేరస్తులకు శిక్ష పడేట్లు మేము చూస్తామే తప్పిస్తే వేరే ఆలోచన ఏముండదు మాకు. ఎప్పుడు కూడా పోలీసులు ఏకపక్షంగా పార్టిసన్ ఆటిట్యూడ్ తో బిహేవ్ చేసిన దాఖలాలు మనకు చూస్తే అరుదుగా దొరుకుతాయి. ఇప్పుడు ఎక్సీఎం గారి సెక్యూరిటీలో కూడా మోర్ దాన్ 150 మంది వాళ్ళు 24 hours సెక్యూరిటీ ఇస్తున్నారు. వాళ్ళని కూడా బానిసలు అనడం ఎంతవరకు సమంజసం? పోలీసులు బానిసలా ప్రవర్తిస్తున్నారంటే కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇటువంటి డెరగేటరీ రిమార్క్స్ చేయడం ఎంతవరకు సమంజసం? సో ఇవి ఒక అభిప్రాయాన్ని ప్రజలకు పోలీసుల మీద ఉన్న అభిప్రాయాన్ని, వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు, 24 hours సెక్యూరిటీ ఇస్తున్నారు. సో వాళ్ళ మొరే దెబ్బతినేటట్లుగా మాట్లాడడం ఇట్స్ నాట్ లాజికల్. వీఆర్ లీవింగ్ టు దేర్ ఓన్ దిస్ థింగ్. తర్వాత పోలీసులు ఏ విధంగా సెక్యూరిటీ ఇచ్చినా అందరికీ మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇటువంటి 24 hours అందరికీ సేవలు అందిస్తున్న వాళ్ళ సెక్యూరిటీని కన్సల్ట్ తీసుకొని భుజాన వేసుకొని మేము తిరుగుతున్నప్పుడు ఇటువంటి డెరిగేటెడ్ రిమార్క్స్ చాలా బాధాకరంగా ఉంది. 24 hours కష్టపడి పనిచేస్తున్నా కూడా ఇటువంటి కామెంట్స్ వినాలా అన్నది ఇట్స్ హర్టింగ్ అవర్ దిస్ థింగ్. ఎక్కడైనా సెక్యూరిటీ ఎవరికైనా తగ్గిందంటే మాకు సెక్యూరిటీ కావాలి, మాకు సెక్యూరిటీ పెంచాలి అని అడుగుతారు. మరి కామెంట్స్ మాత్రం చూస్తే ఈ విధంగా చేయడము. All the political parties, they should refrain from making derogatory statements against police, and if they have done, they should render unconditional apology to the police department. We are working and we are giving security round the clock to all the people irrespective of their background. ఇటువంటి స్టేట్మెంట్స్ చేయడం వల్ల ర్యాంక్ అండ్ ఫైల్ అందరూ కూడా, పై నుంచి సీనియర్ ఆఫీసర్ దగ్గర నుంచి హోంగార్డ్ వరకు అందరూ సెంటిమెంట్స్ అఫెక్ట్ అవుతుంది, అందరూ కూడా హర్ట్ అవుతున్నారు. So we request to refrain from making these kind of irresponsible comments, and we are there to give protection and we are there to curtail the crime in the society. That's from my side. రెండు పార్టీస్ మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. ఇప్పుడు స్మాల్ స్కఫల్ చికెన్ షాప్ దగ్గర. సో ఇమీడియట్గా మన పోలీస్ తరఫు నుంచి మనం 2 రిపోర్ట్స్ తీసుకున్నాము. 2 కూడా ఎఫ్ఐఆర్స్ కట్టాము అండర్ ది రిలవెంట్ సెక్షన్స్ 353, 323, 294B. సో 2 కూడా కౌంటర్ కేసు కట్టాము. 2 పార్టీస్ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు less than 7 years మన పనిష్మెంట్ మన సెక్షన్స్ చూస్తున్నాము. సో యాజ్ పర్ లా మనము నోటీస్ ఇచ్చేసి మన ఎంక్వైరీకి కూడా పిలిపిస్తున్నాము. త్వరలోనే యాజ్ పర్ మెరిట్స్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ కూడా మేము కేసెస్ను చార్జ్ షీట్ చేస్తామండి. సో అదర్ దెన్ దాట్ నేను కూడా స్వయంగా వెళ్ళాను నిన్న తాడికొండ పోలీస్ స్టేషన్కి. స్వయంగా వెళ్ళి 2 పార్టీస్తో మాట్లాడడం జరిగింది. 2 పార్టీస్కి కూడా హామీ ఇచ్చాము that we will take action as per merit. In this case, particular case, there is no bias from the police department. ఎటువంటి bias లేదు. 2 parties కి కూడా ఫర్దర్ ఇన్సిడెంట్ లేకుండా అక్కడ పెకెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, గట్టిగా పెకెట్ ఏర్పాటు చేయడం జరిగింది విత్ స్పెషల్ పార్టీస్. ఆ ఏరియాలో నార్మల్సీ వచ్చిన వరకు కూడా we will continue the picket there without further incidents to either of the parties. So that is the responsibility of the police. అది మన బాధ్యత, అది మనం చేసుకుంటాము. So, ఈ particular issue and in all issues, we will behave in a very, very non-partisan manner. ఏదైనా రిప్రజెంటేషన్ ఉంటే we are more than willing 24/7 to accept any representation on any issue, including this one. It's the purview of the police department. మనము అది కంప్లీట్ గా మన బాధ్యత, అది మనము చేస్తాము. ఈ రోజు కూడా మనము యాంటిసిపేటింగ్ సమ్ ఇష్యూ మే అరైజ్ ఇన్ కంటెన్ నైట్ మనము స్టాఫ్ మొబిలైజ్ చేసి గట్టిగా చెక్ పోస్ట్ పికెట్ ఏర్పాటు చేశాము. రీజన్ ఫర్ దట్ బీయింగ్ ఇస్ మళ్ళీ ఏం ఇష్యూ జరగకూడదు అక్కడ. వి వాంట్ టు ఇన్షూర్ దట్ శాంతి భద్రత ఉండాలి ఊర్లో. సో దానికోసం మనం గట్టిగా పికెట్ కూడా ఏర్పాటు చేశాము. చెక్ పోస్ట్ కూడా కంటిన్యూ అవుతుంది ఎప్పటి వరకు టిల్ వి ఫీల్ నార్మల్సీ ఇస్ రిస్టోర్డ్ ఇన్ ది ఏరియా.
So investigation, law and order being our purview, we will take complete responsibility for it, and any representation regarding these two aspects, we are willing to accept it from any side. ఇన్సిడెంట్ జరిగింది 1:30. సో అప్పటి నుంచి మనం ఫాలో చేస్తున్నామండి. ఎఫ్ఐఆర్ కట్టడానికి మనకి రిపోర్ట్ రావాలి. రిపోర్ట్ వచ్చిన తర్వాత దేర్ ఆర్ 2 ఎఫ్ఐఆర్ విచ్ ఆర్ టు బి రిజిస్టర్డ్ వన్ ఆఫ్టర్ ది అదర్. బికాస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు సీక్వెన్షియల్ గా చేస్తారు. 2 ఎఫ్ఐఆర్ ఒకేసారి మనం చేయలేము, బికాస్ దానికి సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది. సీక్వెన్షియల్ చేయాలి, టైం పడుతుంది. వాళ్ళకి కూడా చెప్పాము, అండ్ వి ఆల్సో హ్యాండెడ్ ఓవర్ కాపీ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ఆల్సో టు దెమ్. విక్టిమ్ స్టేషన్ లో ఉన్నప్పుడే పోలీసులు అందరూ చూస్తా ఉన్నారు. అయినా కానీ ఇప్పుడు చెప్పొచ్చింది ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి బేసిక్గా పోలీసులు ఏ సంఘటన జరిగినా కూడా దుగ్గిరాల సంఘటన కానివ్వండి, దుర్గి సంఘటన కానివ్వండి, కంతేరు సంఘటన కానివ్వండి, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, మీరు గమనిస్తున్నారు, అంతా ఉన్నాయి. దీన్ని పొలిటిసైజ్ చేసి ర్యాలీ అని చెప్పేసి పర్మిషన్ లేకుండా ముందుకెళ్ళి అక్కడ కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మాత్రం ఊరుకుండేది లేదు. మనం ఆల్రెడీ చూసాం కొన్ని సంఘటనలు, ఇప్పుడే చెప్పాను. యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా వెళ్ళిన తర్వాత అక్కడ కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఉన్న ప్రాబ్లమ్ని మేము పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నాం, మీ అందరూ రుజువు పెడుతున్నాం, సంఘటన డీటెయిల్స్ అని కూడా మీకు చెప్తున్నాం. ఆ తర్వాత కూడా దాన్ని కాంప్లికేట్ చేసి కొత్త కొత్త సంఘటనలు తీసుకొచ్చి కొత్త లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తే మాత్రం చూస్తూ ఉండేది లేదు. థ్యాంక్ యూ. ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎనీ క్రైమ్ టేకింగ్ ప్లేస్ ఆర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అది మేము చూస్తామండి. మిగతా టెక్నికాలిటీస్ ఆఫ్ దట్ విల్ డిస్కస్ విత్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్. అంటే ఎనీబడి, అంటే ఏదైనా ఉండొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్ ఆర్ పార్టీ ఆర్ అఫిలియేషన్. మన పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డు నాట్ ఎగ్జాస్పిరేట్ ఎనీ ఇష్యూ టు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. అంతే. అంతగా సార్ గతంలో ఒకసారి వెంకాయ మీద దాడి జరిగింది, అప్పుడు పెద్ద ఇష్యూ అయింది. అయినా కూడా మళ్ళీ 2 సార్లు జరగడం అంటే నెట్టాదు సార్. స్టేషన్లో ఉన్నప్పుడే స్టేషన్ మీదకి వచ్చి దాడి చేస్తాం. పోలీస్ స్టేషన్లో కూడా పోలీసు ముందే కూడా వాళ్ళ మీద దాడి చేశారండి. ఎప్పుడు? నిన్న పోలీస్ స్టేషన్ ముందు ఎవరి మీద దాడి జరగలేదండి. ఇటువైపు నుంచి అటువైపు నుంచి క్రౌడ్ గ్యాదర్ అయింది. ఐ హ్యావ్ మైసెల్ఫ్ గాన్, డిఎస్పీ వెళ్ళారు, మిగతా బయట నుంచి కూడా ఫోర్సెస్ తెచ్చాము, అడిషనల్ ఎస్పీ గారు కూడా వచ్చారు. ఇమీడియట్ గా కాసేపు తర్వాత 2 పార్టీస్ డిస్కస్ చేయడం జరిగింది. సో దెర్ వాజ్ నో ఫిజికల్ స్కఫల్ అప్పుడు. సడన్ ప్రొవకేషన్ అంటాము. సో ఒక వెళ్ళినప్పుడు ఒక కొత్తగా ఎవరో జెస్చర్ చేశారు, అది సడన్ ప్రొవకేషన్ ఇద్దరి మధ్య జరిగింది. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనకి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో సీసీటీవీ ఫుటేజ్ కూడా మనం ఇమీడియట్ గా సీజ్ చేశాము. సీసీటీవీ ఫుటేజ్ ఆధారం మీద మనం ఇన్వెస్టిగేషన్ చేశాము. ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మన నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ మెరిట్స్ చార్జ్ షీట్ కూడా త్వరలోనే వేసేస్తాము. పద్ధతి ప్రకారం జరుగుతుంది, పోలీస్ యాక్ట్ ప్రకారం జరుగుతుంది అంతా కూడా. అప్పటికప్పుడు మేము వచ్చేసి సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోతాం, ముట్టడి చేస్తాం అంటే అవన్నీ ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. మీరు పర్మిషన్ తీసుకోండి, మీకు గ్రీవెన్స్ ఉంటే అటెండ్ కాండి, కలెక్టర్ అడ్రస్ కానివ్వండి. లేదు మీరు సీఎం గారికి వెళ్ళి రిప్రజెంట్ చేసుకుంటారంటే మేము ఫెసిలిటేట్ చేస్తాం. ఎంతమంది వెళ్తారు ఏం కదా అంటే మేము ఫెసిలిటీ చేస్తాం. 3, 4 ఎంతమంది ఉంటారు గ్రీవెన్స్ పార్టీ తప్పకుండా ఫెసిలిటేట్ చేస్తాం. అంతేగాని మేము మా గ్రీవెన్స్ కాలేదు మేము ముట్టడి చేస్తామంటే ఇట్ విల్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్ అండ్ we won't accept all these kind of things and we'll never tolerate all these kind of things. మీకు ఫెసిలిటీ చేసే మార్గాలు ఉన్నాయి. మీకు కలెక్టర్ గారి దగ్గర కానివ్వండి, మీకు ఫెసిలిటీ తీసుకెళ్తాం మీకు గ్రీవెన్స్ ఉంటే. లేదు అక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ ఫెసిలిటీ చేస్తాం, 1 2 మీకు ముందే చెప్తే. థ్యాంక్ యూ అండి.